టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా విజయ్ కేతను ఎగురవేయడంతో తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు సంబరాలు అంబరాన్నంటాయి. చెలరేగి ఆడుతున్న దక్షిణాఫ్రికాకు కళ్ళెం వేయడమే కష్టంగా ఓటమిని అంగీకరించాల్సిన తరుణంలో మ్యాచ్ గెలవాలంటే కేవలం హీరో కాదు, సూపర్ హీరో కావాలి. అలాంటి సూపర్ హీరోల ఇక ప్రీత్ బుమ్రా చిన్న ఆశ కల్పించడం లేదు. ఆ స్ఫూర్తిని హార్దిక్, హర్షదీప్, సూర్యకుమార్ ఇలా ఒక్కొక్కరిగా సూపర్ హీరోలా చెలరేగారు. అరగంటలో ఎన్నెన్నో అద్భుతాలు జరిగాయి. బ్రిడ్జ్ టౌన్లో నమ్మశక్యం కాని ఫలితం. భారత అభిమానులకు చిరస్మరణీయమైన విజయం. టీ20 ప్రపంచ కప్ రోహిత్ సేన చేతిలోకి రావడంతో భారత్లో క్రికెట్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎప్పుడో 2007లో టీ20 ప్రపంచ కప్ మొదలైనప్పుడు టైటిల్ను సొంతం చేసుకున్న భారత్ మధ్యలో 7 కప్పుల గ్యాప్ తర్వాత ఇన్నేళ్లకు మళ్ళీ ఇప్పుడు విశ్వ విజేతగా నిలవడంతో క్రికెట్ అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. చివరి ఓవర్ వరకు టెన్షన్తో చూసిన ప్రేక్షకులు టీమిండియా ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనతో అదరకొట్టి చిరస్మరణీయ విజయాన్ని అందుకోవడంతో టీవీలకు అతుక్కుపోయిన అభిమానులు రోడ్లపైకి వచ్చి సంబరాలు జరుపుకున్నారు. హైదరాబాద్ నగరంలో క్రికెట్ ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్నంటాయి. క్రికెట్ ఫ్యాన్స్ కేరింతలతో పండుగ వాతావరణం ఏర్పడింది. సెక్రటేరియట్ వద్ద టపాసులు కాలుస్తూ డాన్సులు చేస్తూ కేరింతలు కొట్టారు అభిమానులు. అనంతపురం జిల్లాలోనూ క్రికెట్ లవర్స్ సంబరాలు అంబరాన్ని తాకాయి. జిల్లా కేంద్రంలో క్లాక్ టవర్ వద్దకు యువత పెద్ద ఎత్తున చేరుకుని కేరింతలు కొట్టారు. త్రివర్ణ పతాకం జెండా చేతపట్టి సంబరాలను ఘనంగా చేసుకున్నారు. టపాసులు పీల్చి వేడుక జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోనే గాక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంబరాలను ఘనంగా నిర్వహించారు. కొందరు చొక్కాలు విప్పి గిర్రగిర్ర తిప్పుతూ కేకలు వేశారు. పెద్ద పెద్ద శబ్దాలు వచ్చే బాణసంచా పేల్చడం, తారాజువ్వలు పేల్చడంతో ఆ ప్రాంతం పెద్ద పెద్ద శబ్దాలతో హోరెత్తింది.